ముందుగా నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కొంతమంది భయపట్టిస్తున్నాం అంటారు, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. భయానికి ఫోన్లకు అన్నిటికీ ఎదిరించి వచ్చిన వాళ్ళందుకు మీ అందరికీ ఒక్కసారి మీకే గట్టి ఒక్కసారి చప్పట్లు. అందరికి మీరే కొట్టుకోండి. 13 మంది మాట్లాడారు, ఓ 2-3 ఎక్స్ట్రా. ఇది అందులో కామన్ పాయింట్ ఒకటే, అసలు కార్పొరేషన్ అంటే ఏంది, దాని ఉపయోగం ఏంది, లాభం ఏంది. ఇక స్ట్రైట్ వే వస్తాం. మనం సావుకారులం కాబట్టి ఉన్నదే మాట్లాడుకున్నాం, లేని ముచ్చటొద్దు, చెప్పే ముచ్చటే చెప్పుదాం. ఇక వస్తాము రామ్ అనేది అందరూ వచ్చి ఒకటే చెప్పారు, గర్జన సత్యం చేయాలి, సక్సెస్ చేయాలి. ఒక ఆయన బండి తీసుకొని వస్తున్నాడు, ఒకరు కార్ అన్నారు, బైక్ అన్నారు. అసలు మీరు ఎందుకు రావాలో నేను చెప్తా. అసలు నాకు తెలుసు కొంతమందికి అవగాహన ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. కానీ సామాన్యులకి, మనం వ్యాపారం చేసుకునేటువంటి సామాజిక వర్గం, మనం ప్రశాంతంగా ఎంతో కొంత చదువుకొని ఉంటారు, దాని తర్వాత మనం వ్యాపారం చూస్తూ ఉన్నాం. కానీ సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాల మీద మనకు పూర్తి అవగాహన ఉన్నటువంటి దాఖలాలు ఎప్పుడు ఉండవు. కార్పొరేషన్ అంటే ఏంది? ఇక మొదటికి వస్తే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, షెడ్యూల్ తెగర కార్పొరేషన్, వికలాంగుల కార్పొరేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారు 15 నుంచి 20 కార్పొరేషన్లు ఉన్నాయి. ఏం చేస్తాయి ఈ కార్పొరేషన్లు? ఆ సామాజికంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులకు ఆర్థిక భరోసా. అంటే ఆర్థిక భరోసా అంటే ఏంది? పైసలు ఇస్తారు. ఏం చేస్తారు? గట్టిగా చెప్పురు ఒకసారి. ఏమిస్తారు? పైసలు ఇస్తారు. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? మళ్ళీ మీరు ఎప్పుడన్నా అడిగిర్రా? మీరు అడిగిర్రా? అది ఇలా చాలా దూరం పక్కన పెడదాం. మీరు ఎప్పుడన్నా అడిగిర్రా? మీరు అడగరు. అడగనప్పుడు వాడెందుకు ఇస్తాడు? అయితే దీని మీదనే 2011 అక్టోబర్ 2 గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకొని, ఎప్పుడో 2011 అంటే 12 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఆఫీస్లో స్టార్ట్ అయ్యి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అనేటువంటి సంస్థను స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మేధావులు, అంటే కాచం సత్యనారాయణ అట్లాంటి వాళ్ళు కొంతమంది సలహా మేరకు ఒకే అంశాన్ని పట్టుకున్నాను నేను. ఖాళీ కార్పొరేషన్, వేరే ఏం మాట్లాడలే, ఖాళీ కార్పొరేషన్ కావాలి, 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలి అన్న. మీరు మాట్లాడదు ఎవరు? అమ్మ పెద్దమ్మ, అమ్మ తల్లి, 2 నిమిషాలు. 2011 నుంచి ఒకటే 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలి. అదొక్క నిదానం, ఇంకోటి ఏం చేయలేదు. పోరాట సమితి ఏం చేయలేదు, కాదు అదొక్కటే తప్ప ఇంకోటి ఎక్కడ మాట్లాడలే. ఏదైనా సమస్య వస్తే నిలబడ్డాం, ఏదైనా వస్తే మాట్లాడినాం. ఒకసారి పోరాట సమితి ఒక 10 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచి తెలుసు అన్నట్టు వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. ఓ 3-4 సంతోషం, వీళ్ళకి తెలుసు. నేను 10 ఏళ్ళ నుంచి అదే చేసిన. పోరాట సమితి ఎక్కడ కూడా అమావాస్య అన్నదానాలు చేయలేదు, కార్తీక మాసం వనభోజనాలు చేయలేదు, ఏ కార్యక్రమాలు చేయలే, అమ్మవారి ఆత్మార్పణ చేయలేదు, అమ్మవారి ఊరేగింపు చేయలేదు, ఏడ గుడి కట్టలేదు, ఏడ బడి కట్టలేదు, ఏమి చేయలేదు. ఖాళీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము, ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలి అని. అది 1000 కోట్లతో కావాలి. అసలు ఈ కార్పొరేషన్ ఏందని ఒక 2-3 అడిగిరన్న. అసలు కార్పొరేషన్ అనేటువంటి షెడ్యూల్ బీసీలో ఒక తీరు ఉంది, ఎస్సీలో ఒక తీరు ఉంది, ఎస్టీలో ఒక తీరు ఉంది. దీని మీద నేను ఒక విషయ సూచన తయారు చేసుకొని, ఇవన్నింటినీ చేసుకొని మేము ఒక ఫార్మేట్ తయారు చేసి ప్రభుత్వాన్ని కూడా గతంలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలంతా కూడా మీకు ఎవరికి కావాలన్నా నేను ఇస్తా. ఏమని అడుగుతా ఉన్నామంటే, మన దగ్గర ఉన్నటువంటి, మనకు నమ్ముకున్నది, మనం ఒకటే సిద్ధాంతం, వ్యాపారం. ఈరోజు అంటే వివిధ రంగాలలో ఉన్నాం, కానీ అప్పుడు ఓన్లీ కిరాణా రంగంలో ఉన్నాం. అయినా కూడా వ్యాపారమే తప్ప. ఈరోజు కొంత సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి మన పిల్లలు విదేశాలలో చదువుకుంటున్నారు. కానీ ఓ 10-15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ వేరు. ఒకటే అడిగినాం, కార్పొరేషన్ 1000 కోట్లతో ఇవ్వాలి ప్రభుత్వం. కార్పొరేషన్ ఎట్లా ఇవ్వాలంటే స్లాబ్ 1, 2, 3 అనేది ఒక స్లాబ్ తయారు చేసి ప్రభుత్వానికి మేము ఇవ్వడం జరిగింది. ₹1,00,000 లోన్. ఎంత చెప్పండి ఒకసారి గట్టిగా అందరు. ₹1,00,000 లోన్ ఇస్తే 50% సబ్సిడీ. అంటే 50,000 ప్రభుత్వం మనం కట్టాల్సిన అవసరం లేదు, 50,000 కడితే చాలు. ఎంత? 50,000 కడతాం, 50% సబ్సిడీ. అంటే చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే ఓ 1,00,000 పెడితే 50 ప్రభుత్వం ఇస్తుంది, 50 మనకు ఉంటాయి. ఆ 50 మళ్ళీ మనం తిరిగి ఎవరు కట్టాలి? కార్పొరేషన్ కట్టాలి. కడతాం కదా. సెకండ్ టైం 1:3 అన్నాం. అంటే ఎంత? 3 లక్షలు. ఎంత? 3 లక్షలు. 3 లక్షలల్లా మళ్ళా సబ్సిడీ 40%. ఎంత? మళ్ళా మనకు లాభం వచ్చిందా లేదా? మళ్ళా పైసలు కడతాం. మళ్ళీ ఎంత అడిగినాము? మళ్ళా 1:3 అన్నాం. అప్పుడు ఎంతకు పోయినాం? ఇట్లా పోతే మనది
స్లాబ్ టు స్లాబ్ లెవెల్ వరకు 6 స్లాబ్ దాటే వరకు ఎంత 50 లక్షలు. ఎంత 50 లక్షలు వచ్చే వరకు మీకు ఇక్కడ 17.5 లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చింది ఉంటుంది. 17.5 లక్షలు మీకు సబ్సిడీ ఉంటుంది. ఎందుకు? మనం వ్యాపారం చేస్తున్నాం, మనం కట్టుకుంటున్నాము, ప్రభుత్వానికి కడుతున్నాము, మనం ఇస్తున్నటువంటి విధానంతో తయారు చేసినటువంటి ఈ స్క్రేల్ మొత్తం తయారు చేసి ప్రభుత్వానికి ఒకసారి ఇచ్చినాం కూడా మేము. సరే, ప్రభుత్వం ఏది ఇస్తుంది, దానికి ఒక ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక కమిటీ ఇస్తుంది. ఆ కమిటీ వాళ్ళు ఎట్లా పెట్టాలి, ఏ స్లాబ్ లెవెల్ తీయాలి, ఎట్లా తీయాలి, దీన్ని ఎట్లా పరిగణిస్తారు అంటే సగటు మనిషి ఆదాయాన్ని, అంటే వ్యాపారం చేస్తున్నాడు మన సగటు ఆదాయం. నిజంగా చెప్పాలనుకుంటే తెలంగాణ కన్నా ముందు, తెలంగాణ తర్వాత చూసుకుంటే ఇవాళ 150% అభివృద్ధి ఉంది సగటు మనిషి జీవితం. అంటే ఆర్థిక పరిస్థితులు మీకు అర్థమైందంటే, ఆర్థిక పరిస్థితులు అంటే తెలంగాణ రాకముందు మనం 100 రూపాయలు సంపాదిస్తే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత దానికి 150 రెట్లు ఎక్కువ సంపాదించినమాట. సగటు సంపాదన ఇలా 3 లక్షల రూపాయలు ఆమ్దాని ఉంది మనకంటారు. మరి నాకైతే కనబడలే ఆమ్దాని ఉంది. ఎవరికి ఉంది? ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికి. మొన్నటికి మొన్న మనం ఎవరికి వ్యతిరేకం కాదు, అసలు ఎవరిని వద్దు అని అంటలేం. మొన్నటికి మొన్న మనెంబడే మనతో నుండి మన పక్కనే ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి 10 లక్షల రూపాయలు పూర్తిగా ఉచితం ఇచ్చిరా లేదా? గట్టిగా పుర్రి, ఇవ్వకపోతే నన్ను కొట్టుర్రి. ఇచ్చిరా లేదా? మళ్ళీ ఇచ్చినప్పుడు వాళ్ళు 10 లక్షల రూపాయలు పూర్తి 100% సబ్సిడీ, మళ్ళీ కట్టని అవసరం లేదు. అరే మాకు లోన్ ఇవ్వడాయినా మేము కడతా అంటే కూడా ఇస్తున్నాడు. అరే ఇది ఎక్కడ న్యాయం? న్యాయమేనా ఇది? దీని గురించే మనం ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు కొట్లాడుతున్నాం. అయినా కొట్లాడితే ఎక్కడో ఒక దగ్గర లోపం కనబడతా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ 200 కుర్చీలు వేసినాం, 150 మంది ఉన్నాం, 50 మంది లేము. అవునా? గట్లనే జీవితం మొత్తం అదే ఉంది. ఈ 10 ఏళ్లలో నేను చేసిన పని అంతా కూడా ఏడకేసిన ఆడికే, బోర్డులో వచ్చిన పన్నీరాయ. ఇన్ని రోజులు నేను కొట్లాడితే ఎవడో ఒకే కుర్చీ ఎక్కే, అసలు ఎందుకు ఎక్కిండో అర్థం కాదు. ఆడు ఎందుకు ఎక్కిండు, ఆడు ఎందుకు ఎక్కించడో కూడా నాకు తెలియలే. కానీ కుర్చీ అయితే ఎక్కిర్రు. నేనేమంటా, ఒక మనిషికి పదవి ఇస్తే, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు పదవి ఇస్తే నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడతా, కానీ జాతి ఏడ బాగుపడే? కానీ కోమటోనికి ఇచ్చిన అని పేరు. నేనేమంటా, అదే 1000 కోట్లతో కార్పొరేషన్ ఇరా నాయన. మావాడు ఎట్లా లీడర్ అవుతాడు, ఒక లీడర్ ఎట్లా అవుతాడు, దాంతోపాటు ఆయన కుటుంబం బాగుపడుతుంది. కానీ 1000 కోట్లు నా దగ్గర ఉన్నటువంటి పేదవాడికి పోతుంది కదా. మళ్ళీ అది ఎక్కడ ఇయ్యాడు? ఎందుకు ఇయ్యరా అంటే మన వాళ్ళు అందరూ పోయి దండం పెట్టేటోడు ఉన్నాడు అని అడిగేటోళ్ళు లేడు. కనీసం గదవ పట్టుకొని కూడా అడిగేటోళ్ళు లేడు. గట్టిగా కూడా పక్కన పెట్టు. ఆయన దగ్గర పోతారు, షాల్ కప్తురు, బుకే ఇస్తురు, ఫోటో దిగుతురు, వస్తారు. ఇది ఎక్కడ బాధారా నాయన? మీరు ఇన్నిసార్లు పోతున్నారు. తెల్లారు లేస్తే పొద్దున్న లేస్తే వాట్సాప్లో అదే ఉంటుంది. ఒక ఆయన అయితే ముఖ్యమంత్రితోనే ఉంటాడు, ఆయన పిల్లలతో ఉంటాడు, అది అంతగానో ముఖ్యమంత్రి ఎంబడే ఉంటాడు. మళ్ళీ ఆయన రోజు ఉంటాడు. అరే నీ అమ్మ మరి ఇన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఆయన కనబడి ఉంటాడు అడుగుతున్నా. ఏమాయన్నా అంటే ఇక వస్తుంది, ఇక వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆయన? ముఖ్యమంత్రి అని చెప్పి 4 ఏళ్ళ ఇంకా రావదు. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుంది? పోనీ ఆయన ముఖ్యమంత్రికి పరిచయం లేడని కాదు, రోజు ఉంటాడు. నిజంగా చెప్తున్నా నేను. అలా భార్య ఫోటోలను పెడతాం లేదు, కానీ రోజు ఏదో ఒకటి ముఖ్యమంత్రి ఫోటో వస్తూనే ఉంటుంది ఆయన ఎంబడి. మళ్ళీ ఏంది పరిస్థితి? అరే నేను మీరు అందరూ ఆయన ఎంబడే ఉంటారు, ఆయన ఎంబడే తిరుగుతారు. మళ్ళీ కార్పొరేషన్ ఇచ్చాముంటా అంటే ఇక వస్తుంది అంటాడు. ఒకరేమో ఎలక్షన్ రాగానే రేపు కార్పొరేషన్ వస్తుందని మొత్తం గంపగుత్త. అయితే ఇంకో కర్మ కూడా, దరిద్రం కూడా మనకు అట్టలే పాడైంది. ఒక దగ్గర ఎలక్షన్ అయితే అక్కడ ఉన్న సామాజిక వర్గం అందరి దగ్గరికి వాళ్ళు ఉరుకొచ్చారు. ఎవరు ఉరుకొచ్చారు? కేటీఆర్ లేదా పెద్ద మనుషులు ఉన్నోళ్ళు అందరూ వాళ్ళు ఉరుకొస్తే మన వాళ్ళు ఏమో మొత్తం బస్సు కట్టుకొని మనమే వాళ్ళు ఎప్పుడు ఉరికినాం. ఇక మనం ఎంత దరిద్రం చెప్పు. ఇక ఆనందం కూడా తట్టుకోము, బాధ కూడా తట్టుకోము. ఇక ఇవన్నిటికీ కారణం ఒకటే. మళ్ళా ఏంద్రా అంటే మళ్ళీ మనం ఒకటే చెప్తున్నాం, ఐక్యమత్యం లేదని. అరే చాలా ఉంది ఐక్యమత్యం. ఎందుకు లేదు? లేకుంటే 150 మంది వస్తాం. ఒక దావత్ చేస్తే 2000 మంది వస్తారు. బాగా పైసలు ఉన్నాయని దావత్ చేసి ఫోన్ వేసి వస్తే అసలు ఆ ఫంక్షన్ హాల్ సరిపోదు, ఆ కార్లకు పార్కింగ్ సరిపోదు. మరి యూనిటీ లేకపోతే ఆడికైనా వస్తారు. ఉన్నది యూనిటీ ఉంది, బలం ఉంది, ఆలోచన ఉంది, పైసలు ఉన్నాయి. అయితే ఎక్కడిది అక్కడికే మనం మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ నేను ఏమంటా చెప్పనా, మనం ఎవరిని ఇంట్లోకేం గుంజుకొని తింటలేం. మన హక్కు అది. ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి హక్కు. ఈ హక్కు కూడా మనం అడగకపోతే ఎట్లా? మీరు క్లియర్గా చెప్పిన 50 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే 17.5 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది మీకు. అరే నేను ఇంతగానని చెప్పినా మీరు అర్థం కాకపోతే ఇంకేంది?
దీని మీద నేను ఊరూరు తిరిగినా, వాడవాడ తిరిగినా, ధర్నా చేసిన, పాదయాత్ర చేసిన, రాస్తారోకో చేసిన, అసెంబ్లీ ముట్టడి చేసిన, నా మీద కేసులు ఉన్నాయి, నా ఎంబడి తిరిగిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అయినా ఇడవలే. ఒకటే అనుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో వచ్చేదానికి ఇడిచిపెట్టా. పోనీ కార్పొరేషన్ వస్తే నాకైతే ఏమి ఇయ్యరు, చైర్మన్ ఇయ్యరు, అదకల్లా ఏమి ఇయ్యరు. ఇచ్చినా నాకు వద్దు. నేను మీ అందరి ముందు చెప్తున్నాను, నాకు ఏ పదవి వద్దు. ఎందుకంటే నేను ఆ పదవి కన్నా పెద్ద పదవి ఏంటంటే మీ అందరికి అది వచ్చిందనుకో ఆటోమేటిక్ నేను అనుకున్నది సాధించినట్టేగా. నా లక్ష్యం అది, నా ఆలోచన విధానం అది, నేను అనుకుంటున్న సత్యపడి అది. అయితే ఈ దశాబ్ద కాలం పాటు ఈ 12 ఏళ్ళ నా పోరాటం మొత్తంలో జరిగిన విషయం ఏంద్రా అంటే నేను అన్ని రకాల మనుషుల్ని చూసిన. అయితే మీరేం బాధపడొద్దు. ఒకవేళ ఈడ సంఘం అధ్యక్షులు ఎంతమంది ఒక్కసారి చేయలేపండి. అధ్యక్షులు ఇక మీరు తర్వాత నన్ను పర్సనల్గా తీసుకుపోయి కొట్టురు, కానీ పబ్లిక్ ముందర కొట్టొద్దు. వీళ్ళ పరిస్థితి ఏముంటుందంటే నిజం చెప్తున్నా, ఎవరికైనా కష్టం వస్తే కూడా మాట్లాడారు వాళ్ళు. మళ్ళీ ఎందుకో అధ్యక్షుడు ఆయన ఏదైనా సమస్య మీద మాట్లాడు, వాళ్ళకి ఏదైనా మంచి చేద్దామనే ప్రయత్నం చేయడు, పోనీ సమాజంలో ఏదైనా మార్పు చేద్దామనే చేయడు. ఒక్కటి మాత్రం చేస్తాడు. ఏం చేస్తాడు రా అంటే మనోళ్ళని పిలుస్తాడు, మళ్ళీ మనోళ్ళతోనే చందర ఆపిస్తాడు, ప్రోగ్రామ్ చేస్తాడు, అంతే. అరే మన పైసలు తీసుకుపోయి రోడ్డు మీద పెట్టి మందికి పెడతాం మనం. ఎవడు పెట్టమన్నాడు, ఎవడు చేయమన్నాడు, ఏం సంగతి? ఒక ఫోటో కోసము ఇంకోటి కోసం మన పక్కనికి మనం ఏం చేయం. నేను చాలామంది ఇంకో వ్యక్తుల్ని చూసిన, మన సామాజికంగా ఉన్నటువంటి మేధావుల్ని, పెద్ద మనుషుల్ని చూసిన. అది వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆయననేమో అన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అన్ననేమో కోటేశ్వరుడు ఉంటాడు, మంచి పలుకుబడి, మంచి పొజిషన్ ఉంటుంది. తమ్ముడేమో ఆటో డ్రైవర్ ఉంటాడు. ఆయన వేరే గుడికి పోయి 50,000 రాస్తాడు, కానీ తమ్ముని బిడ్డకి కనీసం చదువుకో 1000 రూపాయలు ఇవ్వడాడు. మళ్ళీ ఆయన ఏం బతుకో ఏమో. అరే ఎక్కడ బతుకురా నాయన, నువ్వు పేరు కోసం పోయి ఆడ గుడికాడ 1,00,000 రాస్తున్నావు, నీ సొంత తమ్ముడు నీ రక్తం ముంచుకున్నాడు, ఆడు ఎట్లా రాస్తున్నాడు అని పట్టించుకో. మళ్ళీ తెల్లారు లేస్తే పొద్దున్న లేస్తే ఆయన మాట్లాడేటట్టు ఎవడు మాట్లాడాడు. ఇక మనం పరిశాన్ అయిపోవాలి ఆయన్నే మాట్లాడినట్టు. అరే సొంత తోబుట్టుకు చీర ఉండదు చక్కగా. అరే పిల్లలు బతుకుండదు, పొద్దుమికాయ తిననీకే గతి ఉండదు, వాళ్ళకు పెట్టరు, కానీ ఇంకేడుకోవో ఇంకేదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక అవకాశం మీకు, మీ తోబుట్టుకు, మీ ఎంబడున్న ఆయనకి, మీ దగ్గర ఉన్నటువంటి పేదోడికి మనం సహాయం చేసే వాళ్ళు ఒకటి గర్జనను సక్సెస్ చేయడం. మీరు ఆడికి వచ్చేయండి, ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇవ్వకపోయినా మన సామాజికంగా ఉన్నటువంటి పేదవాడికి, మన దగ్గర ఉన్నటువంటి అతి దారిద్ర్యంగా ఉన్నటువంటి మన తమ్మునికో, మన అన్నకో, మన చెల్లెలకో, మన తోబుట్టుకో, మన అల్లునికో, మన బావకో ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే అందులో వాడు ఎలిజిబుల్, ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్రయత్నం కూడా చేయనప్పుడు ఇంకెప్పుడు సాధ్యమవుతుంది? కాబట్టి ఇది ఒక సరైన అవకాశం. ఇప్పుడు మళ్ళీ వదిలేస్తామా, మళ్ళీ 5 ఏళ్ళు మనల్ని ఎవడు పట్టించుకోడు, మళ్ళీ అసలు మాట్లాడరు. ఉల్టా మనమే వాళ్ళ ఇంటి చుట్టూ నిలబడాలి, కానీ కనీసం పని చేస్తూ ఉంటాడు, వాళ్ళకరిస్తూ ఉంటాడు. ఇప్పుడే రైట్ టైం. ఇంకోటి మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా, రైట్ టైం అంటే మనం ఏదో ఉన్నాం ఇంట్లో కూర్చొని చెప్తే కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఏ సామాజిక వర్గమైనా బలంగా ఉండాలంటే రాజ్యాధికారం కావాలి. ఈ రాజ్యాధికారంకి అయితే మనం చాలా ఆమడ దూరంలో ఉన్నాం. రాజ్యాధికారం కావాలంటే 60 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఒక్కడే ఉన్నాడు. మన పరిస్థితి లేదు. ఈ రాజ్యాధికారం పక్కన పెడదాం. ఇక పోనీ మనవాడు రాజ్యాధికారంలో మనం గుర్తుపట్టాలన్నా మళ్ళీ ఒకటే చేయాలి, బల ప్రదర్శన. అన్న మాట్లాడకే ప్లీజ్. బల ప్రదర్శన అంటే నువ్వు కత్తులు గిత్తులు అవసరం లేదు. బలం అనుకో, మీరు వాళ్ళ అనుకోగల ఇంటికేసి కట్టెలు తీసుకురమ్మంటాడేమో, అన్న మళ్ళీ ఆడ లొల్లి పెట్టమంటాడేమో, రోడ్డు మీద కూర్చోమంటాడేమో, ధర్నా చేయమంటాడు, అవన్నీ ఏం చెప్తాలే నేను. నువ్వు ఒక్కసారి ఆడికి రాజాలి. మనం ఎంతున్నామో మన బలం చూపించడానికి నిర్వహించేదే గర్జన. బల ప్రదర్శన అంటే మనం మమేకమై ఒక పెద్ద సంఖ్యలో ఆడ కనబడ్డమా ఖచ్చితంగా ప్రభుత్వం మన వైపు చూస్తుంది, మన సమస్యలు చూస్తుంది, మన ఓటుకు విలువ పెరుగుతుంది, మన కమ్యూనిటీకి విలువ పెరుగుతుంది, మన జాతి బావుకు ఒక నిదర్శనం తయారవుతుంది. అది కానంత వరకు మనం ఏం చేసినా దండగా. అయితే ఈ 12 ఏళ్ళ ప్రయాణంలో నేను అందరిని అడిగిన, అట్లనే ఇంకొక ఆయనను కూడా అడిగిన తర్వాత 5 ఏళ్ళకి 5-6 ఏళ్ళు అయింది దగ్గర. ఓ 10 ఏళ్ళ నుంచి చెప్తున్నావు, 5-6 ఏళ్ళ నుంచి అడుగుతుంటే 5 ఏళ్ళకి ఆయన ఇప్పుడు కనుకరించిండు, లేదా ఇప్పుడు కరుణించండి అనుకుందాం. మళ్ళీ అందులో కూడా సమస్యలే కదా, ఏం ఉత్తగ కాదు. ఆయన ఎవరో కాదు, కాచం సత్యనారాయణ గారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. నేను అందరిని అడిగినట్టు ఆయనను కూడా అడిగిన, అన్న మళ్ళీ ఎట్లా? ఎందుకంటే నేను చేసిన బలం నాకు సరిపోతలేదు, నా వ్యక్తిత్వమా లేదా నా ఆలోచన విధానమా, నేను చేస్తున్నటువంటి తపన్నా కానీ సరిపోతలేదు. నేను అందరినీ కలపకాలని అందరినీ తిరిగినా, కానీ ఎవ్వడు కలవనికి నా దగ్గర రాలే. మంచికో చెడుకో అన్న ముందుకు వచ్చిండు. మనస్ఫూర్తిగా ఈ వేదిక తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
సరైన నాయకుడి లోటు ఉందనుకున్నా, ఆ నాయకుడి లోటు తీర్చడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆయన చేసేది ఒకటే, వైశ్య గర్జన. నేను ఒకటే సమస్య మీద పోరాడినా, కానీ మన జాతిలో ఇన్ని సమస్యలు ఉన్నాయని పరిగణించి మేధావులతో మాట్లాడి ఆ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలనేటువంటి ఆలోచన విధానంతో పుట్టిందే గర్జన. ఈ వైశ్య గర్జనకు మీరు అధిక సంఖ్యలో ఒకరిద్దరు రాకపోవడం కాదు, మీరు మీతో పాటు ఎంత వీలైతే అంత మీరు మీ కుటుంబాన్ని ఎట్లయితే ఇన్వైట్ చేసుకుంటారో, మీ ఫంక్షన్కి ఎట్లయితే మీరు ఇన్వైట్ చేసుకుంటారో అట్లా పిలుచుకొని మరి ఆడికి రావాల్సిందే. వచ్చిన తర్వాత మీరు చూడండి, మన దగ్గర ఉన్నటువంటి పేదవాడికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా వాడికి ఆర్థిక సహాయం చేసినట్టే తప్ప ఇంకోటి లేదు. మళ్ళా కూడా అన్ని మాట్లాడినాం, మళ్ళా వచ్చినాం తిన్నాం పోయినాం అన్నట్టయితే చేయకండి. 4 నుంచి 5 రోజులు దయచేసి మా 12 సంవత్సరాల కష్టం మిమ్మల్ని వేడుకుంటున్నాం. వయసులో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరికీ పేరు పేరున వేడుకున్నది ఒకటే, ఈ 4 రోజులు మీకు తోచినంత మందిని ఖచ్చితంగా ఆడికి మొబిలైజ్ చేయండి, అందరినీ ఆ గర్జనకు పిలుచుకురండి. గర్జనలో మీరు ఆ 4 గంటలు 3 గంటలు సమయం కేటాయించండి. దూర ప్రాంతాల నుంచి వారికి చాలా కష్టం, వాళ్ళు రావాలంటే 3 గంటలు, పోనీకే 3 గంటలు, మనకు అరగంట సమయం కన్నా ఎక్కువ పట్టదు. మనకు చాలా దగ్గర ఉంది, మనం ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాము, చాలా బలమైనటువంటి శక్తి ఉన్నాము. మనం ఈ ప్రాంతం నుంచే 3-4 వేల మంది కదలాలనుకుంటే, ఈ సరౌండ్ ఏరియాలో 10 నుంచి 15 వేల మంది, ఖాళీ ఎల్బీనగర్లోనే 40,000 మంది ఉన్న అంటున్నాము. 40,000 కాదు, కనీసం 20,000 వచ్చినా మనం సక్సెస్ అయిపోతాం. మీరు రండి ముందరికి. జిల్లాలో అంతా కదులుతూ ఉన్నారు. నాకు పొద్దున్న నుంచి 20-30 ఫోన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు. ఎక్కడో కర్నూలు, నిజామాబాదు, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్ నగర్, ఎక్కడెక్కడికైనా ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి అవకాశం మళ్ళా రాదు, ఇప్పుడు సరైన అవకాశం. మీరంతా కూడా కలిసికట్టుగా వైశ్య గర్జన విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా వైశ్య కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను చాలా వరకు మళ్ళీ ప్రాక్టికల్గానే చెప్తా మీకు, అని మీకు ప్రాక్టికల్గా చెప్తా. మనది ఒక అన్నదమ్ములు ఉన్నది, ఒక కిరాణా షాప్ ఉన్నది అనుకుందాం. ఒక కిరాణా షాప్ ఉంది, 10 ఏళ్ళ దుకాణం, అవునా? 10 ఏళ్ళల్లో ఈయనకు పెళ్ళైంది, ఆయనకు పెళ్ళైంది, ఈయనకు ఖర్చులు పెరిగినాయి, ఆయనకు ఖర్చులు పెరిగినాయి. ఒకటే దుకాణం నడుస్తలేదు, ఎట్లా? ఏం చేస్తాడు? ఇంకో దుకాణం పెడతాడా పెట్టడా? పెట్టాలా పెట్టొద్దా? పోనీ పెడితే ఆ దుకాణం బంద్ అవుతుందా? నడుస్తుంది? అది కూడా నడుస్తుంది కదా. మాకు ఇది కూడా అంతే, ధర్నా అవుతుంది, గర్జన అవుతుంది, దానికి మనకేం సంబంధం? ఆ ధర్నాలో 200-300 మంది కన్నా ఎక్కువ పట్టాము, ఆ టైం కూడా 2 గంటలు ఇచ్చిరాలి. మనం వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు మనలే, అది కూడా ఒక కార్యక్రమమే. నువ్వు అది 30 తారీఖు నాడు అన్న చెప్తున్నావు, 30 ఆడిపోతాడు, ఒకటికి ఆడ ఒక్కడు పోతాడు, ఇక్కడికి 200 మందిని తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఏం అధ్యక్ష? అవసరం ఉంటే పిలవాలి, ప్రోటోకాల్ అయిన ఒక్కడు ఆడిపోతాడు, మళ్ళీ వచ్చిన దానికి 200 మందిని తీసుకొని గర్జనకు వస్తాడు. మనం ఎవరి గురించి మాట్లాడాల్సిన ఆలోచన అవసరం లేదు. మన సంకల్ప బలం కరెక్ట్గా ఉండాలి. మనం చేయాలనుకుంది చేస్తాం. ఇప్పటి వరకు సక్సెస్ అయినాం, ఇది తప్పకుండా సక్సెస్ అవుతాం. అందరం కూడా మనం గర్జనకు 100% వస్తాం. జై వాసవి, జై షావుకారి, జై జై షావుకారి, జై షావుకారి. దీని మీద కూడా కామెంట్ మాట్లాడిన వాళ్ళు నన్ను, ఏదిరా భయ్ షావుకారి అని. నేను ఒకటే అన్నా, చూడు భయ్, ఒక పదం మనిషిని కదిలిస్తుందంటే సంతోషంగా. ఎప్పుడో మా తాతలు ముత్తాతలు అన్నాడట, పైసలు ఉన్నా లేకపోయినా ఒక మాట చెప్తా, ఈడ అందరికన్నా పేదోడిని నేను, అందరికన్నా డబ్బున్న ఆయన మా కాచం సీన్ అన్న వెనక కూర్చోండు. ఆయన కూడా సావుకారి అంటారు, నన్ను కూడా సావుకారి అంటారు. ఆయన ఏమంటారు? నన్నేమంటారు? ఒక పదం మా ఇద్దరిని కలిపినప్పుడు ఆ పదం అంటే తప్పేముంది? అంతేగా. జై షావుకారి. బస్ ఈ ఊపు కోసమే వేరే సామాజిక వర్గాలు ఒక్కొక్క పదాన్ని వాడుకున్నా. నేను అనుకున్నా నా జాతికి సంబంధించినటువంటి పదం ఇది ఎంతో మంచిగా ఉందని, అది నా ఉద్యమ స్ఫూర్తి అనుకున్నా, నా పోరాటంకి అదొక తొలిమెట్టు అనుకున్నా. అట్లనే ఈరోజు నడుచుకుంటూ వస్తున్నా. మర్చిపోవద్దు, అక్టోబర్ 1 అందరం కూడా రావాలి. మన సొంత కార్యక్రమం, మన ఇంట్లో ఫంక్షన్ లెక్కనే డిసైడ్ అయ్యి అందరం కూడా రావాలి. అమ్మలక్కలు మీరు కూడా ప్రతి ఒక్కరూ అవసరం ఉందంటే ఇల్లు తిరిగి బొట్టు పెట్టైనా చెప్పండి, ఖచ్చితంగా రావాలని. ఆ రోజు మన బలం ఏందో చూపిద్దాం. ఓకేనా? జై హింద్, జై భారత్.